దానికదే కొత్త కొత్తవి తయారు చేసుకుంటుంటుంది. అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు షుగర్ ఎక్కువ తినేస్తున్నారు, బాగా అయిపోయినప్పండి, అప్పుడు ఏం చేస్తుంది, లావు ఎక్కువ అయిపోయినప్పుడు లావును తగ్గించేలాగా ఏర్పాటు చేస్తుంది. అలాగే మీకు షుగర్ పెరిగిపోతున్నప్పుడు మళ్ళీ ఏంటంటే గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతున్నప్పుడు గ్లూకోజ్ని కంట్రోల్ చేస్తూ ఏంటంటే గ్లైకోజన్ నిల్వలు పెంచుకుంటుంది, లేకపోతే ఫ్యాట్స్గా మారుస్తుంది. సో ఇంకా తక్కువ వెరీ లో డెన్సిటీ అని చెప్పుకుంటాం కదా, ఎల్డిఎల్ని మళ్ళీ బిఎల్డిఎల్ ఇలా పేర్లు చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మళ్ళీ క్లియర్గా చెప్పుకుంటే చాలా పెద్ద విషయమే. అవన్నీ మీరు ఒక్కొక్క వీడియోలో మీకు అర్థమవుతూ వస్తుంది. కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే రోజుకి ఈ సిస్టమ్స్ అన్నిటిని మీరు పర్ఫెక్ట్గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి, దేనికి ఏది, సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి. సో అప్పుడు ఇంకా అంటే ఒక ఓవరాల్గా మీరు తెలుసుకోగలిగినప్పుడు ఒక చిన్న పిక్చర్ని అంటే మళ్ళీ దాన్ని చిన్న సూక్ష్మ అంటే ముందు స్థూలంగా తెలుసుకోవాలి, తర్వాత సూక్ష్మంగా ఒక్కొక్క దాని గురించి తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే సో హార్మోన్స్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి,